హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్. నాగార్జున గారు వచ్చారనమాట. ఈరోజు నాగార్జున గారు వచ్చి రావడంతోనే పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు. ఆయన ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు అని చెప్పడానికి, ఎగ్జాంపుల్ చూపించడానికి అవి ఖడ్గాలు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఫస్ట్ తనూజాని లేపి తనూజా గారికి ఫుల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. డెమాన్ పవన్ పుష్ చేశాడని దాని విషయంలో చాలాసేపు డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేయడంలో పవన్కి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయింది. తనూజానికి బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ప్రతిదీ ఓవర్ చేస్తున్నావు, అది చేయడం కరెక్ట్ కాదు, జనాల్లోకి అది బ్యాడ్గా వెళ్తుంది. డెమాన్ పవన్ బాగా ఇన్సల్ట్ చేసావు నువ్వు, అది చేయడం కరెక్ట్ కాదు. అందుకోసమే నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. లేడీస్ మీద చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తాడని పవన్ మీద కామెంట్ చేసావు నువ్వు. ఆ కామెంట్ మంచిది కాదు, గుర్తుపెట్టుకో. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. ప్రతిదానికి నువ్వు ఇంటర్ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోతున్నావు, అది కాదు, అది కూడా కరెక్ట్ కాదు అని తనూజాకి గట్టి వార్నింగ్తో స్టార్ట్ అయింది బిగ్ బాస్ అనమాట ఈరోజు. తర్వాత పవన్ కళ్యాణ్ లేపి పవన్ కళ్యాణ్కి సంచాలకుగా నువ్వు చేసింది కరెక్ట్ అని అడిగారు. సంచాలకుగా పవన్ కళ్యాణ్ నేను చేసింది కరెక్టే, నేను దాని మీద నిలబడి ఉంటాను అన్నాడు. నువ్వు చేసింది కరెక్టే, బట్ నువ్వు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, అది మార్చుకోమని చెప్పారనమాట. తర్వాత సుమన్ను అండ్ సంజన గారి గేమ్లో ఇది జరిగింది, మొన్న జరిగిన దాంట్లో. దాన్ని స్ట్రైట్గా నాగార్జున గారు అడగడంతో పవన్ కళ్యాణ్ స్టాండ్గా నిలబడిపోయాడు. సో ఇది కూడా పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింటే అవుతుంది. ఇంటి సభ్యులందరినీ కూర్చోబెట్టి ఎవరి వల్ల ఎవరు పైకి వస్తున్నారు, ఎవరి వల్ల ఎవరు కిందకి దిగుతున్నారు అని అడిగితే అందరూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు పైకి వస్తున్నారని కొంతమంది, తనూజ వాళ్ళు పైకి వస్తున్నారని కొంతమంది, వీళ్ళ వల్ల డౌన్ అవుతున్నారని కొంతమంది అలా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్లో సంజన గారి వల్ల ఇబ్బంది పడుతున్నాము, సంజన గారి వల్ల మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు నలుగురు ఉన్నారు. సో సంజన గారికి నలుగురు ఉండడం వల్ల ఆవిడ మీద బిగ్ బాస్ పెద్ద బాంబే వేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆ బాంబు ఏంటంటే ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీని అలౌట్ చేయరనమాట. సో ఈసారి సంజన గారు బాగా ఎమోషనల్ అయ్యారు. ఒరిజినల్ ఎమోషనల్ అంటే ఏటో ఈరోజు సంజన గారిని చూస్తే అర్థమైంది. ఇప్పుడు వరకు యాక్ట్ చేశారని, ఇప్పుడు ఆవిడ చేసింది ఇప్పుడు దాకా ఈ 10 వారాలు, ఇంచుమించి 9-10 వారాలు కూడా తను చేసింది యాక్టింగ్ లాగే అనిపించింది. ఈరోజు ఎమోషనల్ అయింది చూశారు, అది మాత్రం జెన్యున్గా ఉంది. ఫ్యామిలీ వీక్ ఎప్పుడైతే నాగార్జున గారు రారు అన్నారో, ఆ ఫ్యామిలీని రారు అన్నప్పుడు సంజన గారు నిజంగా రియల్గా ఎమోషనల్ అయ్యారు. నేను వెళ్ళిపోతానని చాలా గట్టిగా అన్నారు. లేదు మొత్తం మీద కూర్చొని మీరు తర్వాత మాట్లాడదామని నాగార్జున గారు కూర్చోబెట్టారు. ఈ విషయం మీద రేపు ఏమైనా డిస్కషన్ అవుతుందేమో చూడాలి. సో ఫ్యామిలీ వీక్లో సంజన గారికి ఫ్యామిలీ రాదు, ఇప్పటికైతే రాదన్నమాట. సంజన విషయంలో పవన్ కళ్యాణ్, బర్నీ గారు ముందుకు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదు, నాకు అలవాటు అయిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నాగార్జున గారు మిమ్మల్ని సాక్రిఫైస్ చెప్పని బిగ్ బాస్ చెప్పలేదు, సో మీరు సాక్రిఫైస్ చేయవలసిన పని లేదు అని పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాడు. తర్వాత బర్నీ గారు లేచి నేను మొన్నే కదండి వచ్చాను, నో ప్రాబ్లం, నేను ఫ్యామిలీని నేను చూసుకొచ్చాను, నా ఫ్యామిలీ రాకపోయినా పర్వాలేదు, సంజన గారికి ఫ్యామిలీని రప్పించండి అంటే బర్నీ గారికి కూడా సేమ్ రిప్లై ఇచ్చి బర్నీ గారిని కూడా కూర్చోబెట్టేశారనమాట. నాగ్ సారు 2 బాంబులు తెచ్చారన్నారు కదా. ఒక బాంబు సంజన విషయంలో పేలింది, రెండో బాంబు నాగార్జున గారే పేల్చారు. ఆ బాంబు పేల్చడం ఏంటంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనమాట. సో ఈ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈ సాటర్డే ఒకళ్ళు వెళ్ళిపోతారు, సండే ఒకళ్ళు వెళ్తారని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ నామినేషన్లో భాగంగా అందరినీ యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నారు. యాక్టివిటీ రూమ్లోకి రమ్మని అందరినీ, నామినేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక బౌల్లో కలర్ వాటర్ వేసి ఇచ్చారనమాట. సో ఈ నామినేషన్లో లేని వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే ఇమ్ము అండ్ తను ఇద్దరే ఉన్నారు. కణవ 8 మంది కూడా నామినేషన్లో ఉన్నారు. కాబట్టి ఆ బౌల్ కలర్ దాంట్లో ఒక వాటర్ లాంటిది వేసారు. ఆ వాటర్ వేస్తే ఎల్లో కలర్లో ఎవరికైతే వస్తుందో కలర్ చేంజ్ అవుద్దో వాళ్ళు సేఫ్, కలర్ చేంజ్ అవ్వదు వాళ్ళు అన్సేఫ్ అని చెప్పడంతో అందరూ కలిపారు. లాస్ట్కి నిఖిల్ కలర్ చేంజ్ అవ్వలేదు, సో అతను ఎలిమినేషన్ అయిపోయి
స్టేజ్ మీదకి వచ్చేసారు. నిఖిల్ పెద్దగా స్టేజ్ మీదకి వచ్చి జర్నీ చూపించారు. నిఖిల్‌తో చెప్పించింది తక్కువే. ఎవరు ఎలా ఉండాలి అని చెప్పమన్నారు. పెద్దగా ఏమి చెప్పుకోదగ్గ విషయాలైతే ఏమీ లేవు. ఇంకో విషయం ఏంటంటే రేపు ఎలిమినేషన్ ఎవరవుతారు? దాంట్లో ముగ్గురున్నారు. దివ్య అండ్ గౌరవ్ అండ్ భరణి గారు కూడా రావచ్చేమో. ముగ్గురులో ఒకళ్ళు డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్య ఎలిమినేషన్ అయిపోయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది చూడాలి. 90% దివ్య వెళ్ళిపోయిందని అంటున్నారు. నాకు డౌట్ ఏంటంటే దివ్యనా అండ్ గౌరవ అనేది డౌట్‌గా ఉంది. సో, ఇద్దరిలో ఒకళ్ళు కన్ఫర్మ్. సో, మ్యాక్సిమం దివ్య వెళ్ళిపోయి ఉంటది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి మర్చిపోయాను. అదేంటంటే తనూజ గారి విషయంలో. నేను తనూజ గారు ఈ హౌస్‌లో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఎవరు సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాను. అది సార్ నేను చెప్తున్నాను నాగ్ సార్‌కి చెప్పింది. దానికి నాగ్ సార్ అసలు ఒప్పుకోలేదు. నువ్వు ఏ సపోర్ట్ లేకపోతే నువ్వు హౌస్‌లోనే ఉండవు. సపోర్ట్ లేదంటావేంటి అని గట్టిగా వాదించారు. తనూజ కూడా గట్టిగా వాదించింది. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు సార్. నాకెవరు సపోర్ట్ లేదు. నా ఓన్‌గా నేను ఆడుకుంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాగార్జున గారు ఒప్పుకోలేదు. నీకు సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు రావు. నీకు హౌస్ అంతా నీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే లేదు లేదని వాదించింది. అప్పుడు అన్న ఆడియన్స్‌తో కూడా చెప్పించారు. 100% ఆడియన్స్ కూడా తనూజకి అందరూ హౌస్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ వల్లే కెప్టెన్ అయిందని అందరూ చెప్పడంతో దెబ్బకి షాక్ తిని సౌండ్ లేకుండా ఉందన్నమాట తనూజ. మొత్తం మీద బాగా షాక్ తింది. ఎందుకంటే హెల్ప్ అంతా తీసేసుకొని ఎవరు హెల్ప్ చేయలేదు అని అనడం ఫస్ట్ వీక్ నుంచి అలవాటే. ఇమానుయేల్‌ని కూడా చాలా సార్లు బ్లేమ్ చేసింది. పవన్ కళ్యాణ్‌ని అలాగే హ్యాండ్ ఇచ్చింది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ వల్లే తను కెప్టెన్ అయింది. ఆ విషయం మర్చిపోయి నాకెవరు హెల్ప్ చేయట్లేదని చెప్తుంది. ఇది తనుజకున్న నేచరే అది. ఏదైనా సరే ఓటింగ్‌ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతది. దీంట్లో తనూజ, ఇమాన్యుయేల్ అండ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ రేస్‌లో ఉన్నారు. తర్వాత డెమాన్ పవన్, రీతు వెనకాల వస్తున్నారు. ఈ బిగ్ బాస్ విన్నింగ్ దాంట్లో ఈ 5గురు మాత్రం టాప్ కంటెస్టెంట్‌గా నిలుస్తారు. ఎవరు విన్ అవుతారా అన్నది మనం చూడాలి. ఇది ఈరోజు జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.